రాత్రికాలపు ప్రార్థన. మా స్థుతులపై ఆసనత వహించిన మా ప్రియ యేసురాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధ ప్రేమగల దేవ, దయామయుడ, కృపామయుడ, నీకే వేలాది వందనాలు, స్థుతులు స్తోత్రాలు ప్రభువా. నైనా ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మేము నీ పాద సన్నిధికి వస్తున్నాం. సహాయం దయచేయండి దేవా. నీకే స్థుతులు స్తోత్రాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నన్న గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా యెహోవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరిచి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ చెవి ఎగ్గి నీ నేత్రములు నాయన తెరిచి మరి నీ సన్నిధిని నాయన దివారాత్రము నాయన మరి ప్రార్థిస్తున్న నీ బిడ్డల వైపు నాయన మరి తేరి చూడండి ప్రభువా. సహాయం దయచేయండి. నేను చేయ ప్రార్థన నాయన అంగీకరించండి. దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. సహాయం దయచేయండి నైనా. ఉదయం నుంచి సాయంకాలం వరకు నీ కృపలో కాచి కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా ఈ రాత్రికాల సమయంలో నైనా నీ పాద సన్నిధిలో ఉంటుండగా నైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నైనా ఈ ప్రార్థన నాయన బిడ్డలకు ఆశీర్వదకరంగా ఉండనట్లు సహాయం దయచేయండి. కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉండనట్లు సహాయం దయచేయండి. దయామేడ, ప్రేమామేడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరినీ కాపాడండి ప్రభువా. ఇరుకులు, ఇబ్బందులు, శోధనలో ఉన్న వారిని కాపాడండి యేసయ్యా. నీకు వందనాలు. కుంటి వారిని, గుడ్డి వారిని, మూగువారిని, చెమటి వారిని కాపాడండి ప్రభువా. వారికి తోడుగా ఉండి నడిపించండి. దయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయనా ఇదిగో వర్ష భారం చేతనైనా వరదల చేతనైనా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా ఆ వరదల్లోనైనా చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా ఇదిగో ప్రభువా, మరి నాయన ఈ రాత్రికాల సమయంలోనైనా ఆ వరదల కోసం ప్రభువా, వరదల్లోనైనా ఎంతోమంది బిడ్డలునైనా నిరాశ్రయులు అయిపోయారు ప్రభువా. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నైనా దయగల దేవా, అటువంటి వరదలనైనా త్వరగా తగ్గించండి ప్రభువా. మీకే వందనాలు నైనా. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు కదా ప్రభువా. బిడ్డలునైనా మరి తిండి లేక, బట్టలు లేక నైనా, నిద్ర లేక, ఆకలి భారంతో నైనా ఎంతోనైనా మరి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభువా ఎంతోమంది నైనా నీ వైపు తేరు చూస్తుండగా ఒక్కొక్కరిని నైనా మీరు ఆదరించండి. నీ దయగల హస్తంనైనా బిడ్డలపై ఉంచండి నైనా. వారిని ధైర్యపరచండి ప్రభువా. దయామేడ, ప్రేమామేడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నో ఇళ్ళు కూలిపోయి ఉంటున్నాయి ప్రభువా. ఎంతోమంది కొట్టుకుపోయి ఉంటున్నారు ప్రభువా. ఎన్నో జీవరాశులునైనా మరి చనిపోయి ఉంటున్నాయి ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ ఉగ్రతనైనా బిడ్డలపైన మరి ఇంకా రాకుండా ప్రభువా మీ కాపుదల అనుగ్రహించండి నాయన. యేసయ్యా, నీకు వందనాలు. నీ రెక్కల కింద భద్రపరచండి. దయామేడ, ప్రేమామేడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా ఇదిగోనైనా ఖమ్మం కానీ, విజయవాడ కానీ నైనా ఇదిగో వరదల చేత ఉన్న బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగేనైనా ఈ రాత్రికాల సమయంలోనైనా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నైనా. మీరు ఆదుకునండి ప్రభువా. మీరు స్వస్థపరచండి. దయామేడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నైనా మరి ముఖ్యంగా నా తండ్రి ఇగో ప్రభువా, నీవు నాయన నీ వైపు నాయన మేము చూడటానికి నాయన నీవు మా కొరకు నాయన మా రక్షణ నిమిత్తము ప్రభువా, మా పాపాల నిమిత్తము నాయన నీవు సిలువలో బలి అయిన ఆ బలియాగాన్ని నాయన మేమందరము గుర్తు చేసుకొని ప్రతినిత్యం నాయన నీ పాదాలు పట్టుకుని నాయన నీ దగ్గర ఉండే కృపను మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము ఎటు వెళ్ళినా మరి ఎక్కడ తిరిగినా కూడా ప్రతినిత్యం మా హృదయం నీ మీద ఆనుకొనడానికి సహాయం దయచేయండి నైనా. మా హృదయంలో ఉన్న పాప భారాన్ని నైనా మీరు తొలగించండి ప్రభువా. నైనా పరిశుద్ధమైన వాక్యాలను నైనా మేము వినడానికి సహాయం దయచేయండి నైనా.
నీ వాక్యం చదువుతున్నప్పుడు నాయన భయము భక్తి గల జీవితం మాకు దయచేయండి నైనా. నీ వాక్యంతో నైనా మమ్మల్ని ఉదక స్నానం చేయించండి దేవా. నీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే నైనా ప్రార్థించినప్పుడు నైనా సరైన జ్ఞానంతో నైనా మరి మేము మీ ఆత్మీయమైన మాటలను పలకడానికి సహాయం దయచేయండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నైనా. అలాగే నైనా ఎంతోమంది బిడ్డలు ప్రభా నా తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా నైనా. మరి వారు ఎన్నో ఎగ్జామ్స్ రాసి నైనా మరి ప్రభా నీ వైపు తేరి చూస్తున్నారు ప్రభా నా తండ్రి. సహాయం దయచేయండి దేవా. నీవు ద్వారాలు తెరిస్తే మూసేవారు ఎవరు లేరు, మూస్తే తెరిసేవారు ఎవరు లేదు కదా ప్రభా. వారు నీ వైపు చూస్తుండగా ప్రభా ఒక శ్రేష్టమైన ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క బిడ్డను నైనా నిరాశపడకుండా ధైర్యపరచండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అలాగేనైనా చదువుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానంతో నింపి నడిపించండి దేవానికే స్తుతులు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నా తండ్రి ఇదిగో ప్రభా నా తండ్రి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్షాకాల సమయంలో బిడ్డలునైనా అంటూ రోగాల చేత అలాగే విష జ్వరాల చేత అలాగే ఇంకా అనేక మరి జ్వరాల చేత బాధపడిచిన ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని నాయన వారిని శిలువలకు వచ్చిన రక్తాన్ని ప్రోక్షించి వారిని స్వస్థపరచండి, బాగు చేయండి, ఆరోగ్యపరచండి ప్రభా. ఎవరికి ఎటువంటి ప్రమాదకరమైన జ్వరాలు రాకుండా ప్రభా ప్రతి ప్రమాదం నుంచి రక్షించే గొప్ప దేవుడు కాబట్టి నా తండ్రి ఆనాడునైనా ఇశ్రాయేల్ జనాంగంనైనా ఇదిగో ప్రభు నా తండ్రి ఎర్ర సముద్రం లోపల నుంచి నైనా మరి ధైర్యంగా నడిచి వెళ్ళిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఏ నీరు కూడా ఎవరిని ఏమి చేయకుండా నైనా నీవు అడ్డుకట్ట వేసిన దేవుడో కాబట్టి నా తండ్రి సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా నైనా. ఇదిగో ప్రభా ప్రతి ఒక్కొక్కరిని నైనా మీరు ఎత్తి పట్టుకునండి ప్రభా. అలాగేనైనా యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి. యవనస్తులనైనా దారి తొలగిపోకుండా ప్రభా నీ వైపు చూడటానికి నైనా నిన్ను ఆశ్రయించడానికి నైనా నీ యందు భయభక్తులు కలిగిన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వివాహాలు కోరుకునైనా మరి వయసులు ఎక్కువైపోయి ప్రభా నా తండ్రి మరి వివాహాలు కాక ప్రభా మరి తల్లిదండ్రులు ఎంతో మరి ఎదురు చూస్తున్నప్పుడు ప్రభా వారిని మీరు ఆదరించండి ప్రభా. త్వరలోనైనా వారికి మంచి సంబంధాలు కుదరడానికి మీరు కృప చూపించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని కాపాడండి ప్రభా. నమ్మకంగా ఉద్యోగం చేసుకొని ఉండటానికి మీరు కృప చూపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నైనా వారి ఉద్యోగాల్లో నైనా నిమగ్నమైనప్పుడు నీ కాపుదలను అనుగ్రహించండి, జ్ఞానంతో నింపి నడిపించండి. కూలి పని చేసుకుంటున్న వారిని కాపాడండి. కూలి పనులకు వెళ్ళుతున్నప్పుడు ప్రభు నా తండ్రి నీ కాపుదలను అనుగ్రహించండి నైనా. ఇంకా ఎటువంటి విష పాములు కానీ నాయన తేళ్ళు కానీ ప్రభు బిడ్డలను ఆవరించకుండా ప్రతి ఒక్కరిని నైనా మీరు చేపట్టుకుని నడిపించండి, సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు. అలాగే నైనా మరి నైనా వృద్ధాప్యంలో ఉన్న వారిని కాపాడండి నైనా. ప్రతి బలహీనతల నుంచి నైనా మీరు తప్పించండి, సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి నైనా మరి యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా సహించి ప్రభు నా తండ్రి నీ వైపు చూశాడు. అలాంటి నైనా నిరీక్షణ అలాంటి నైనా గొప్ప భక్తి నైనా మాకు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవానికి వందనాలు. సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నైనా. మరి శోధనలో ఉంటున్నప్పుడు మీరు తప్పించండి ప్రభా. ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మీరు కాపాడండి ప్రభా నైనా. మరి ముఖ్యంగా నైనా అందరూ అంతటా మారు మనసు పొందాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నా తండ్రి నైనా ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరూ నువ్వు నిజమైన దేవుడు అని, నువ్వు గొప్ప దేవుడు అని, నీవు రక్షించే దేవుడు అని, నువ్వు కాపాడే దేవుడు అని నైనా, అలాగే నీవు స్వస్థపరిచే దేవుడు అని, నీవు ఆదరించే దేవుడు అని నైనా నమ్మడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి గృహాల చుట్టూ నీ కాపుదలను దయచేయండి. మా గ్రామాల చుట్టూ నీ కాపుదలను దయచేయండి. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి పట్టణం చుట్టూ నీ కాపుదలను దయచేయండి. మా దేశం చుట్టూ, మా రాష్ట్రం చుట్టూ, మా గ్రామాల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ నీ కాపుదలను దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా మరి మేము పరుండబోచుండగా మా పడకల చుట్టూ నీ కాపుదలను దయచేయండి నైనా. మంచి నిద్రను ఆరోగ్యమును ప్రసాదించండి. నీ యొక్క మంచి దర్శనాలను చూడటానికి సహాయం దయచేయండి. నీవు మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రభువా
ఇంకను నైనా ఎవరెవరి కొరకైతే నైనా నేను ప్రార్థన చేయలేకపోతున్నానో సహాయం దయచేయండి. సొంత గృహాలు లేక ఉంటున్న వారి కొరకునైనా ఒక మంచి గృహాలను, మంచి స్థలాలను మీరు అనుగ్రహించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా నా తండ్రి. అలాగేనైనా ఇంకా నైనా పక్షవాతం చేత బాధపడుచున్న వారిని, క్యాన్సర్ వ్యాధుల చేత బాధపడుచున్న వారిని, నైనా గుండె జబ్బుల చేత బాధపడుచున్న వారిని, అలాగే షుగర్ వ్యాధుల చేత బాధపడుచున్న వారిని, బీపీల చేత బాధపడుచున్న వారిని నైనా వీరందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి నైనా మీ విలువైన రక్తాన్ని నైనా ఆ బిడ్డలపై ప్రోక్షించి మీ గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డలపై ఉంచి స్వస్థపరచండి నైనా. మరి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని దయచేయండి. సంతానం లేకున్న బిడ్డలకి నైనా సంతానాన్ని ఇవ్వండి ప్రభా. వారి గర్భాలను నైనా మీరు ముట్టండి ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నైనా మరి మా పడకల చుట్టూ నీ కాపుదలను దయచేసి ఉదయాన్నే లేచి ప్రభా అని పిలిచి పరింతని కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించండి నైనా. ఉదయాన్నే నైనా నీ వైపునైనా మేమందరము చూడటానికి సహాయం దయచేయమని యేసు నామములోనే అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.